కంపెనీలోకి వెళ్ళి మేమనుకుంటే ఏదంటే చేయగలుగుతాం. మేము దౌర్జన్యానికి దిగితే మమ్మల్ని ఆపుడు ఈ భూమి మీద ఉన్న ఏ శక్తితోటి కూడా కాదు. కానీ మేము రాముని వారసులం, రాముని భక్తులం. అవ్వ కనబడితే తల్లి బాగున్నావు అంటాం, మాకంటే వయసులో పెద్దోళ్ళు కనబడితే అన్న బాగున్నావు అంటాం, వయసులో చిన్నోళ్ళు కనబడితే తమ్మి బాగున్నావు అని మాట్లాడే సంస్కారం మాది. దాని అర్థం ఎవడన్నా మాకు చేత కాదు అనుకుంటే, రఘునందన్ ఏం చేస్తాడు అనుకుంటే, దుబ్బాకలు ఏం చేసి చూపెట్టిందో రేపు నర్సాపూర్ లో కూడా అదే చేసి చూపెడతా. కాబట్టి నాతో పంచాయతీ వద్దన్నా, మీరు నీళ్ల ట్యాంకులు సప్లై చేసుకోరి, కంపెనీకి వెళ్ళి పైసలు తెచ్చుకోరి, చెరువులలో కాలుష్యం పంపుకోండి, ఊరోళ్ళు వస్తే సర్పంచులు కాండి, నాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి ఫ్లెక్సీలలో ఫోటో వేయొద్దు, అతనూరులో బీజేపీ జెండా ఎగురేయొద్దు. బరాబర్ ఎగిరేస్తాం, రోజు వస్తాం, వారానికి 4 సార్లు వస్తాం, కొట్లాడెగరం అంటే యాడికైనా వస్తాం, దాంట్లో మాకేం భయం లేదు. కానీ ఊరోళ్ళు ఆలోచించాలి, గ్రామ పెద్దలు. కంపెనీ వచ్చి ఎన్ని రోజులైంది, కంపెనీ వచ్చి కాలుష్యం ఎంత ఇచ్చింది, ఎవరెవరు కంపెనీ పేరు మీద బంగ్లాలు కట్టుకున్నారు, ఎవరెవరు లారీలు కంపెనీలకు పోతున్నాయి, ఎవరెవరు నీళ్లు అమ్ముతున్నారు, ఎవరెవరు చెరువుల బంగ్లా కడుతుంటే నోరు మూసుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. బోరుపట్లలో కొలువు కావాలన్నా వద్దా, బోరుపట్లలో చదువుకున్న వాళ్ళ కొలువు ఇవ్వాలన్నా వద్దా, రావాలన్నా వద్దా, ఇంటికో కొలువు ఉండాలన్నా వద్దా, ఒక్కరికి కొలువు ఉండాలన్నా, మనోళ్ళందరికి కొలువు ఉండాలన్నా ఒకసారి ఆలోచించాలి. ఎవరికి ఉండాలి? నువ్వు ఏ పార్టీలన్నా తిరుగు, నీ బిడ్డ కొలువు ఉండాలన్నా వద్దావా, ఉండాలన్నా వద్దా, పోవాలన్నా వద్దా, మనం కంపెనీ కాడికి అడగాలన్నా వద్దా. వాడు వాసన మనకు వదులుతాడు, పైసలు పట్నం కొంచెం పోతాడు, 10 మంది దళారులను పెట్టి కొంతమంది మీద కేసు పెడతాడు. భయపడదామా? అయితే వాసన బంద్ చేయి, కాలుష్యం రానియకు, ఊరోళ్ళకు కొలువులి. ఇవి ఇయ్యాలన్నా 4గురికి పైసలు ఇచ్చి మన మీద కేసులు పెట్టేటోడు కావాలి.